గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో చాలా రోజుల నుంచి ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది మీడియా ఫ్రెండ్స్ నుంచి కూడా సజెషన్స్ వస్తూ ఉండింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక మీడియా మీట్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 మంత్స్ అవుతుంది. సో అందుకోసము మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి మీద స్పష్టత ఇవ్వటానికి, లేకపోతే హైడ్రా పనితీరు దాని గురించి ఎక్కడన్నా కానీ అటువంటి ఏమన్నా క్లారిఫికేషన్స్ కానీ ఇంకెట్లా ఎలా అప్రోచ్ ఉంటుందనే దాని గురించి కూడా మీకు తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ అంటే నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత దెన్ మీ అందరు కూడా ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండ్ దీస్ థింగ్స్ అండ్ మనం విల్ క్లోజ్ బై 4 o'clock అట్లా అనమాట. ఓకే, బిఫోర్ 4 కట్ రైట్ చేసి. సో రైట్, ఇప్పుడు నెంబర్ 1 ఇది బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఒకసారి మీ అందరికీ ఆ కేసు గురించి దాని డీటెయిల్స్ గురించి కూడా తెలియపరుస్తాము. మీ అందరికీ తెలుసు బతుకమ్మ కుంట అనే ఇష్యూ అది కోర్టు పరిధిలో నడుస్తూ ఉన్నది. అంటే దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్తాను. బతుకమ్మ కుంట అనేది అక్కడ చెరువు అన్ని రికార్డ్స్ ప్రకారం మా దగ్గర అవి కూడా చూపిస్తాము. పలు రికార్డ్స్ ప్రకారం కూడా అది చెరువుగా ఉంది అది అక్కడ. అయితే ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే అతను అది అక్కడ ఆ చెరువు అతని ల్యాండ్ అని చెప్పేసి అది అతని పట్టా ల్యాండ్, అతని ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తూ అతను గతంలో కూడా కోర్టులకి వీటి దగ్గర కూడా వెళ్ళినప్పుడు కోర్ట్స్ ఫస్ట్ అతన్ని డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే అతని ఓనర్షిప్ మీద ప్రూవ్ చేసుకోమని చెప్పడం జరిగింది. బట్ అతను డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఎక్కడికి పోలేదు, ఓనర్షిప్ ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. 1986లో ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉంది. మామూలుగా మీకు తెలుసు ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ అంటే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దీని కింద మనం చూస్తే కనుక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితేనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా మీకు ఎటువంటి స్టైల్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఎక్కువ కాదు అనేది మనకి అందరికీ తెలిసినటువంటి చట్టం కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇతను ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా ఇతను నేను పొజిషన్లో ఉన్నాను అని చెప్పేసి చెబుతూ కింద సిటీ సివిల్ కోర్టుకి వెళ్తాడనమాట. ఎక్కడ కూడా ఇతను టైటిల్ మీద వెళ్ళడు, ఎందుకంటే టైటిల్ అతనికి ఎట్లానో రాదు. ఎందుకంటే అతను ఓనర్షిప్ ఎప్పుడు కూడా అతను ప్రూవ్ చేసుకోవడానికి అతని దగ్గర డాక్యుమెంట్ లేదు, సేల్ డీడే లేదు, బేసిక్ సేల్ డీడ్. సో అందుకోసం అతను పొజిషన్ మీద పోవటం జరుగుతుంది. అది సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను పొజిషన్లో ఉన్నాను, హైడ్రా వాళ్ళు వచ్చేసి అక్కడ చెరువు తవ్వటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపించండి, ఒక టెంపరరీ ఇంజంక్షన్ ఇవ్వండి అని చెప్పి పోవటం జరిగిందనమాట. పోతే అక్కడ అప్పుడు ఆ ఏప్రిల్ 2025లో సిటీ సివిల్ కోర్టు మొత్తం మా వాదోపవాదాలు అందరి విన్న తర్వాత దాదాపు ఒక 1 నెల రోజుల పాటు ప్రతిరోజు మొత్తం ఈ వాదోపవాదాలు వింటూ ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఒక జడ్జిమెంట్ని కూడా ఇస్తూ దాంట్లో క్లియర్గా టెంపరరీ ఇంజెక్షన్ని అతను రిజెక్ట్ చేశారనమాట. చేసి అతను పొజిషన్లో లేడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. సో దాని మీద అతను అపీల్ అంటే సిఎంఏ అపీల్కి పోతాడు అనమాట. అపీల్కి పోతే అపీల్ హైకోర్టు పరిధిలో నడుస్తూ ఉందన్నమాట. ఈ నడుస్తున్న క్రమంలో మేము హైకోర్టుని పర్మిషన్ అడిగామన్నమాట. ఇది ఈ చెరువు అనేది అక్కడ ఫ్లడ్డింగ్ దానికోసం కావాల్సినటువంటి ఈ పనులకి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు హైకోర్టు మాకు ప్రీ మాన్సూన్ ఫ్లడ్స్ని నివారించేదానికి మాకు వర్క్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇస్తూ పిటిషనర్ అంటే ఎడ్ల సుధాకర్ రెడ్డి యొక్క రైట్స్ని ఎంక్రోచ్ చేయకూడదు అనేటటువంటిది కూడా ఇచ్చినారనమాట. అది చేస్తూ, ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలో ఉన్నట్టు అంశం మేము తేల్చాల్సిందిగా ఉంది కాబట్టి మీరు చేయకుండా మీరు పనులు చేయొచ్చు అని అన్నారు. సో మేము పనులు చేసాము, ఆ చెరువు పనులు చేసాము, బండ్ క్రియేట్ చేసాం. ఎందుకంటే బండ్ క్రియేట్ చేయాలంటే చెరువు అనేది బండ్ క్రియేట్ చేస్తేనే చెరువు నీళ్ళు అవుతాయి. సో బండ్ క్రియేట్ చేసాము. బండ్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద మేము ఎక్కడ కూడా ఆ బండు మీదే చిన్న పార్క్ ప్లే ఏరియా అని కానీ లేకపోతే అక్కడ ఎక్కడ సెపరేట్గా పార్కులు కూడా తయారు చేసిన లేదు. అది చిన్న 5 ఎకరాల ఇది. దాని మీద మేము కొంత చెట్లు అది అంతా కూడా పెట్టి ఒక దీన్ని తయారు చేసాం. సో చేసిన తర్వాత అతను ఎడ్ల సుధాకర్ రెడ్డి కంటెంప్ట్కి వేశారనమాట. వేసి ఇది ఇక్కడ
మీరు ఓన్లీ ప్రీ మాన్సూన్ దీనికోసం వేస్తే అంటే ఫ్లడ్ దీనికోసం వేసిన దాన్ని వీళ్ళంతా కూడా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా చేశారు, మొత్తం సెలబ్రేషన్స్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్లే ఏరియా ఇచ్చారు, ఓపెన్ జిమ్ తయారు చేశారు, మొత్తం కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ చేశారని చెప్పేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ ఇదంతా చూసిన తర్వాత అండ్ కంటెంప్ట్ హైడ్రా ఇది గిల్టీగా అని చెప్తూ కూడా ఇచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయం అనమాట. సో దాని మీద మాకు ఇచ్చినటువంటి హైడ్రా అంటే ఇది కంటెంప్ట్లో గిల్టీ అనేది అంటే ఇది ఇట్స్ ఇది కంటెంప్ట్ ప్రూవ్ అయిందనే దాని మీద ఈ ఏదైతే కనుక మాకు పారా 69 and 70 ఆర్డర్ ఉంది కంటెంప్ట్ ఆర్డర్లో, దాంట్లో క్లియర్గా అది ఏదైతే కనుక హైడ్రా స్వాధీనంలో ఉన్నటువంటి సైనేజెస్ కానీ అంటే ఆ బోర్డ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇది ఆ టైమింగ్స్ ఇండికేట్ చేసినటువంటి వాటిల్ని కానీ లేదా డైరెక్షన్స్ ఇండికేట్ చేసేది కానీ ఇట్లాంటి అన్నీ కూడా అంటే హైడ్రా ఓనర్షిప్ అనేది కానీ లేకపోతే పొజిషన్లో ఉన్నట్టు కానీ ఉండేటటువంటి వాటిని తీయాలని చెప్పేసి వారు డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద మేము తర్వాత ఎందుకంటే ఇదంతా ఏంటంటే సీఎంఏ పెండింగ్ ఉంది, అంటే అపీల్ ఇంకా డిస్పోజ్ కాలేదు. ఏది చెరువా అతని పొజిషన్లో ఉందా కాదా అది చెప్పాడు, ఇంజక్షన్కి వెళ్ళాడు కదా అతను, సిటీ సివిల్ కోర్టు దాని మీద వెళ్ళిందని అది ఇంకా పెండింగ్ ఉంది, అది ఇంకా డిస్పోజ్ కాలేదు. సో ఇది కంటెంప్ట్ కోర్టు మమ్మల్ని తప్పడుతూ చేస్తే దాని మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు పారా 69, 70లో ఉన్నటువంటి అంశాలని మీరు ఫాలో అవ్వండి అని చెప్తే మేము మనం ఈ ఫెన్సింగు గోడ ఇవన్నీ ఉంటే తీస్తే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్కి డేంజరస్ అవుతుంది, ఎందుకంటే అది తీసేస్తే కనుక ముందు ఆ బండే కొలాప్స్ అవుతుంది, అది రిటెన్షన్ వాల్ ఉంది, ఆ ఫెన్సింగ్ తీసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి క్యాటిల్ కంటే దాన్ని మీరు ఒక అఫిడవిట్ ద్వారా మాకు ప్రజెంట్ చేయండి, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కూడా అది ఇచ్చినారన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీంట్లో మేము ఆ పారా 69, 70లో ఉన్నటువంటి ఏదైతే కనుక మెన్షన్ చేశారో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పకుండా మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయటం జరిగింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు గోడలు ఇవన్నీ కూడా అదంతా కూడా దాన్ని సంబంధించి వచ్చింది, అది సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాము. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 69, 70 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా. రైట్, ఇది ఇలా ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను ఎడ్ల సుధాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ 2 ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా 1000 లారీలు మేము ఫిల్ చేసాము ఇది ఆ కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా 1000 లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడు అనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనం గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మనకు చూపిస్తాం ఒక్కసారి. అంటే ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. సర్వే ఆఫ్ ఇండియా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది. ఇది ఏదైతే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నామో ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. సో దీని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మూసీలో కలుస్తున్నటువంటి వాగ్, ఇది వాగ్ వెళ్తుంది. ఇది రైల్వే ట్రాక్, ఇక్కడ మీరు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఉంది, మూసీలో కలుస్తున్న వాగు. బతుకమ్మ కుంట మీకు దాని మీద ఇది మీరు చూస్తున్నారు బతుకమ్మ కుంట, ఇది బతుకమ్మ కుంట. ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు డెవలప్ చేసిన బతుకమ్మ కుంట కరెక్ట్గా దాని మీద కూర్చుంటుందో లేదో కూడా మీరు చూస్తారు. ఒక్కసారి కిరణ్ అది రన్ చేయండి. సో ఇప్పుడు చూసి ఒకసారి ఈ ట్రాక్ రైల్వే ట్రాకు ఈ ట్రాక్ మ్యాప్ 2 టాలీ అవుతున్నాయి చూడండి. ఈ నాలా ఇది నాలాకి ఇప్పుడు వచ్చేది ఈ నాలా గూగుల్ ఎర్త్, ఇది పైది గూగుల్ ఎర్త్ కింద సర్వే ఆఫ్ ఇండియా. ఇది చూడండి ఇది ఈ నాలా రైట్. ఇంకా కింద తీసారండి ఇగో బతుకమ్మ కుంట మేము డెవలప్ చేసింది పైకి తీసుకెళ్ళి ఒకసారి. ఇది చూడండి ఇది ఇక్కడ బతుకమ్మ కుంట డెవలప్ చేసింది, ఇది బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ బతుకమ్మ కుంట సిట్టింగ్ స్ట్రైట్ ఆన్ అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మార్క్ చేసిన వాటర్ బాడీ మీద అనమాట. సో విచ్ ఈస్ అ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో 10 acres మ్యాప్ అనేది ఇది మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. ఇది మా జిఏఎస్ టీమ్ తోటి మా జిఏఎస్ టీం వాళ్ళు చేపించి ఇది చూస్తున్నారు. దిస్ ఇస్ రైల్వే ట్రాక్
అండ్ ఇది ఈ వాగ్ వెళ్ళేసి ఈ నాలా వెళ్ళి మూసీలో కలుస్తాను అనమాట. కరెక్ట్గా ఈ నాలాకి మీరు చూస్తున్నారు. సో బతుకమ్మ కుంట మీద కరెక్ట్గా కూర్చుంది. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. ఒకసారి పైకి తీసుకెళ్తారు మళ్ళీ ఎగ్జాక్ట్ చూడండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. 10 acres ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది క్లియర్గా సర్వే ఆఫ్ ఇండియాలో స్పష్టంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది అండ్ మీకు నెక్స్ట్ అంటే ఇది 1970లో చేసినటువంటి సర్వే ఆఫ్ ఇండియా వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్. ఓకే, సర్వే చేసిన మ్యాప్ టోపో షీట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిన చోట ఇప్పుడు మేము చెరువు డెవలప్ చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా అక్కడ చెరువు మీరు చూశారు, 3 అడుగులు తవ్వగానే మొత్తం నీళ్ళంతా మొత్తం బయటికి వచ్చినాయి. వస్తే అప్పుడు పైప్ పగిలిందని చెప్పి ఏదో అది ఇది అని చెప్పి ఏదో అనవసరంగా మా మీద అన్ని అబాండాలన్నీ కూడా వేసినారు. అది చెరువు, అది కుంట, అది పక్క అనే దానికి సాక్ష్యాలు అంతకన్నా ఇప్పుడు మీకు చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇది. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇది నాసా వాళ్ళు, అమెరికన్ నాసా సంస్థ. ఇది కూడా మీరు చూస్తున్నారు. ఇది నాసా వాళ్ళు తయారు చేసినటువంటి ఇది 1990లో చేసినటువంటి వాళ్ళు తీసినటువంటి ఇది శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ ఈ ఏరియా, హైదరాబాద్ ఏరియా. ఇది మీరు చూస్తున్నారు మూసీ నది. ఇదేమో ఇక్కడి నుంచి వచ్చి కలుస్తున్నటువంటి ఏదైతే ఇందా చూపించాను కదా నాలా, రైల్వే ట్రాక్ ఇది చూస్తున్నారు. దిస్ ఈస్ ద బతుకమ్మ కుంట. ఓకే, సో దీని మీద ఇప్పుడు కూర్చోబెడతాం చూడండి. ఇప్పుడు గూగుల్లో మేము డెవలప్ చేసింది చూసి కూర్చోబెడతాం. చూపించండి. ఇగో రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా, కలుస్తుందా? ఇది దీనికి కలుస్తుంది. ఈ నాలా మీద ఇది కలుస్తుంది చూడండి. ఒకసారి తీసుకోండి, కిందకి తీసుకోండి. ఇగో మేము డెవలప్ చేసిన బతుకమ్మ కుంట. సో దిస్ ఈస్ నాసా వాళ్ళు, అమెరికా శాటిలైట్, మనకు తెలిసినటువంటి చాలా ప్రెస్టీజియస్ నాసా వాళ్ళు తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ 1990. ఓకే, సో అప్పుడు వాటర్ బాడీ అక్కడ ఉంది, అక్కడే మేము డెవలప్ చేసింది అనమాట. అంటే మేము చేసిన ప్రాంతము అది ఒక చెరువు అనేది స్పష్టమైన ఆధారాలతో అప్పుడు వాటర్ ఎక్స్పాన్స్, వాటర్ అంతా కూడా ఉన్నది. అంతేగాని అతను చెప్తున్నట్టు ఏదో కాస్త చిన్న కుంటలు ఎక్కువ ఉండేది, లేదా మేము అక్కడ వ్యవసాయం చేసుకునేది, మేము అక్కడ ఆ కుంటలు ఏదో బతుకమ్మలు ఏదో వేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా క్లియర్లీ షోస్ 1970 10 acres యాజ్ ద వాటర్ బాడీ. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు దిస్ ఇస్ షోస్ దట్ దిస్ ఇస్ నాసా డెవలప్ చేసిన వాటర్ బాడీ. ఇది నాట్ ఈ శాటిలైట్ దట్. కాసేపు అనుకుందాం, అతనికి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి రైట్స్ అక్రూ కాదు. ఎందుకంటే ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కానప్పుడు రైట్స్, అతనికి ఓనర్షిప్ రైట్స్ అనేది దాని మీద రాదు. సరే కాసేపు రైట్స్ ఉంది అనుకుందాం, అతను ఓనర్ అనుకుందాం. కాసేపు మనం అది కాదు అయినా కానీ అతనే ఓనర్ అనుకుందాం. ఓనర్ అయినా కానీ కూడా చెరువులో పట్టాలు ఉంటే గనక దాన్ని ఆ ఓనర్షిప్ క్లెయిమ్ అనే దానికి కూడా మన క్లియర్ ఇరిగేషన్ యాక్ట్లో మనకి చాలా స్పష్టంగా సెక్షన్ 46 కూడా చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. సో ఎటువంటి వాళ్ళు టీడీఆర్కి అర్హులు. ఎన్నో చెరువులు ఉన్నాయి, ఈ బతుకమ్మ కుంట కాదు, 100 చెరువుల్లో పట్టదారులు ఉన్నారు, 100 చెరువుల్లో పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టీడీఆర్ తీసుకోవాల్సిందే తప్ప కానీ చెరువు నాది అని చెప్పి ఎవడు అంటాను. చెరువు ఈజ్ ఎ కమ్యూనిటీ అసెట్. అర్థమైంది? ఇది కమ్యూనిటీ ఆస్తి. ఇది సో ఇది ప్రజల ఆస్తి, కమ్యూనిటీ ఆస్తి. సో చెరువులో కాసేపు అతను పట్టాలు ఉన్నాయని అనుకున్నా కానీ కూడా పట్టాలు లేవు. అండ్ మీకు పహానీ కూడా చూపిస్తాం. ఇది ఒకసారి చూడండి. దిస్ ఈస్ 1975లో ఇక్కడ చూపిస్తున్నాను. 1975లో మనం చూస్తే కనుక 1975లో కుంట అని అంబర్పేట్ కుంట అని చెప్పేసి కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది 1975లో చూపిస్తున్నది. ఓకే, సో ఇది ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటిది. ఇదే కాకుండా పహానీలో 1960sలో ఇది కూడా మీరు చూస్తున్నారు మ్యాప్ 563/1. అతను క్లెయిమ్ చేస్తుంది 563/1 కుంట నాది అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. దాంట్లో 7 ఎకరాలు నాకు ఉన్నాయని అంటున్నాడు. 563/1లో యాక్చువల్గా ఉండేది 9 ఎకరాల 19 కుంటలు, 9 acres 19 గుంటాస్ ఉంటే. సో 9 acres 19 గుంటాస్లో దాంట్లో వచ్చేసి ఎర్రకుంట పట్ట అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అది పహానీ కూడా చూపించండి. ఎర్రకుంట పట్ట కింద రాస్తుంది. దిస్ ఈజ్ ద పహానీస్ 1960s 62 63 563/1 ఎర్రకుంట పట్ట అంటే ఇట్ ఈస్ కాల్డ్ బతుకమ్మ కుంట ఆర్ ఎర్రకుంట అనమాట. సో అక్కడ అది ఆ చెరువుని ఇట్స్ కాల్డ్ ఎర్రకుంట ఆర్ బతుకమ్మ కుంట. సో చాలా స్పష్టంగా పాత రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో కూడా మీకు క్లియర్గా రికార్డ్ అయ్యింది. అండ్ దీంతో పాటు అంటే పహానీల్లో ఉంది, మున్సిపల్ MCH చేసినటువంటి మ్యాప్లో ఉంది. అన్నిటికన్నా చాలా మనకు చూసినటువంటిది మీరు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసినటువంటి వాటిల్లో టాలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసిన దానికి టాలీ అవుతుంది. సో మేము డెవలప్ చేసిన ప్లేసు ఈజ్ ఏ చెరువు.
దాంట్లో డౌటే లేదు అనే దానికి చెప్తున్నాం. ఆ చెరువు కూడా ఏదో అతను నేను వ్యవసాయం చేశానంటే కనుక నువ్వు అతను నింపి చేసి ఉండవచ్చు. ఎవడైనా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు చెరువుల్లో వ్యవసాయాలు. నీళ్ళు లేనప్పుడు ఎవడైనా చేయొచ్చు, నీళ్ళు లేకపోతే ఎవడైనా. ఇప్పుడు నీళ్ళు అక్కడ నీళ్లు ఉన్నాయి అండ్ నీళ్లు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా. ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది, మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్. అది అగైన్ ఆ బండ్ అనమాట, కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు, 563/2లో వస్తుంది. సో దిస్ ఇస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. అది 563/2 ఆ కట్ట ఉన్నది సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది అదే లొకేషన్లో ఉన్నది, అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ, సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఈ బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఇది చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము, ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు CMAలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మేము పెట్టడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ రిగార్డింగ్ బతుకమ్మ. అదర్ ఇష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే గనక అంటే హైడ్రా మీద జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది పేదల మీద వెళ్తుంటుంది, పెద్దోళ్ళను వదిలేస్తుంటారు అని చెప్పేసి జనరల్గా ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక జనరల్ నరేటివ్ బిల్డింగ్లో ఒకటి అయిందనమాట. సో మీకు మేము చెప్పాము ఏది ముస్కిన్ చెరువు అని చెప్పి ఈ మధ్య మీరు చూశారు. ముస్కిన్ చెరువు ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నార్సింగిలో ఉంది. అక్కడ కూడా మేము ల్యాండ్ అదంతా కూడా అది చెరువు ల్యాండ్ FTL మార్క్ చేసిన దాంట్లో ఎవరైతే కొంతమంది ఈ ఇల్లులో షెడ్లో అంటే గుడిసెలు వేశారో వాళ్ళందరూ కూడా హైడ్రా టీం వెళ్ళి ముందుగానే వాళ్ళకి హెచ్చరించడం జరిగిందనమాట. చేసి సఫిషియెంట్ టైము మీకు 10 రోజులు ఇస్తున్నాము అది ఖాళీ, ఎందుకంటే అది FTL ల్యాండ్లో మీరు ఇది చేయకూడదు. అండ్ అట్లానే మీకు సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే గనక, అంటే ఆ ఇల్లులు హైడ్రా అంటే అది ఎప్పుడో పాత ఇల్లులు అంటే ఎప్పుడో ఎవడొచ్చి 4 రోజుల క్రితం ఏదో షెడ్ వేస్తే వాడికి ఏమీ రాదనమాట. బట్ అట్లాంటిది హైడ్రా ఒకవేళ కనుక అది 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 years నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్ అంటే హట్స్ ఉన్నా కానీ చెరువు మధ్యలో ఉంటే కూడా వాటిలందరూ కూడా నిన్న సున్నం చెరువు వాళ్ళతోటి బాధితులతో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు దాదాపు మొత్తం 35 దాకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అట్లనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 bedroom హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాదు చెరువుల్లో ఎవరైతే కనుక ఇట్లాంటి టెంపరీ బిలో పావర్టీ లైన్ అంటే పేదవాళ్ళు ఉండి వాళ్ళ ఇల్లులు కనుక కోల్పోతుంటే కనుక వాళ్ళందరికీ కూడా క్లియర్గా వాళ్ళకి ఏదో 2 bedroom హౌసెస్కి ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి కొంత కేటాయిస్తూ దానికి చేయడానికి కూడా ఎవరన్నా ఈ చెరువుల్లో ఇల్లులు వాళ్ళ నివాస గృహాలు కోల్పోతే ఈ టెంపరీ హౌసెస్ కానీ ఇదేనా కానీ అండ్ ఎవరన్నా పర్మనెంట్ హౌసెస్ అట్లాంటివి ఉంటే కనుక వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి TDR అది వస్తుంది వాళ్ళ ల్యాండ్ అది ఉందనుకోండి. TDR January 16th రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి TDR పాలసీ ప్రకారం వాళ్ళకి ఒకవేళ లైక్ కొన్ని చోట్ల మనం FTLలో ఉన్నాయని చెప్పి కొన్ని విల్లాస్ తీసాం, విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది కత్వా చెరువు మల్లంపేట దగ్గర. సో న్యాచురల్గా వాళ్ళు TDR క్లెయిమ్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఎందుకంటే ఓనర్షిప్ ఆన్ దట్ ల్యాండ్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా అంటే వాళ్ళ ఎవరు ఏది అనే దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేసి మేము వాళ్ళకి కంపెన్సేషన్ దాని ఆస్పెక్ట్లో కూడా మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది. అండ్ అట్లానే నివాసాలు ఆల్రెడీ మీరు చూశారు. ఈ మధ్య మేము ఐలాపూర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయటం జరిగింది. తీసినప్పుడు అక్కడ ఐలాపూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంటే కూడా మనము ఏప్రిల్ అరౌండ్ 2nd week ఏప్రిల్ 11th ఆ టైం అనుకుంటా 11th 12th ఆ టైంలో వీ హవ్ డన్ ఏ మేజర్ డ్రైవ్ అక్కడ చేసినప్పుడు అప్పటికే నివాస గృహాలుగా వచ్చి ఇది వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు వచ్చి కలిశారు మాకు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి లేకపోతే ఆటో డ్రైవర్లు లేకపోతే చిన్న ఏది ఇళ్లలో పనిచేసే మెయిడ్ సర్వెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చినారు.
వాళ్ళని మోసం చేసి వీళ్ళందరూ నోటరీ చేసి ఇదంతా వాళ్ళకి అమ్మి వాళ్ళకి చేసిన అట్లాంటి ఇళ్ళకు కూడా మేము వెళ్ళకుండా అట్లాంటి దాదాపు మోర్ దెన్ 1500 పైన ఇల్లులు వాటిని మేము ఎక్కడ కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అది కాకుండా తక్కిన ప్రాంతాన్ని మేము ఫెన్స్ చేసాం జరిగింది. దాదాపు మోర్ దెన్ 900 acres పైన కూడా మనం చేయటం జరిగింది. ఇప్పటిదాకా హైడ్రా టోటల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం రీక్లెయిమ్ చేసిన అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 acres. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ టు మీరు యావరేజ్ని మీరు చూస్తే కనుక, అంటే ఇది అప్రాక్సిమేట్గా ల్యాండ్ వాల్యూ వేస్తే 40 ఎకరాలు 40 కోట్లు వేసుకున్న సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్ 30 కోట్లు వేసినా మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుందన్నమాట. సో ఇది అంటే కొన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ మాదాపూర్ ఆ ఏరియాలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు అమీన్పూర్ లాంటి ప్లేసెస్లో 10-15 కోట్లలో ఎకరా వచ్చే ఉంటుంది. సో బై అండ్ లార్జ్ యావరేజ్గా చూస్తే కనుక మీకు దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. 80,000 crores అప్రాక్సిమేట్గా మన చేసినటువంటి ఇది వస్తున్నది. సో దీంట్లో మెయిన్గా లేక్స్ వచ్చేసి 300 acres దాకా ఉంది, 296 acres టు బి స్పెసిఫిక్, 296. నాలాస్ వచ్చేసి 24 acres ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అరౌండ్ 1600 ఎకరాలు ఉంది. పార్క్స్ 93 acres, రోడ్స్ అండ్ ఇతర ఫుట్పాత్లు అయితే కనుక దాదాపు 50 ఎకరాలు ఉన్నాయి. పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ అరౌండ్ 23 acres. అంతా కలిపి 2100 అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఇదన్నట్టు. ఓకే. అండ్ హైడ్రా హెస్ రిజిస్టర్డ్ అబౌట్ 90 FIRs ఇప్పటిదాకా. వేరే ఇతర అన్ని చోట్ల కూడా ఇది పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎక్కువ డంపింగ్ ఆఫ్ డెబ్రీ లేకపోతే చెరువుల్లో కబ్జాలు చేసిన దాని గురించి కూడా వాటి మీద ఇచ్చాము. సో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అది కూడా ఇప్పుడు అవుతుంది, ఇంకా ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. దాంట్లో ఏంటంటే ఆ పవర్స్ డెలిగేషన్ దాని మీద కూడా ఇది జరుగుతుంది. అండ్ సో దీస్ ఆర్ ద ఇష్యూస్. అండ్ ఓకే, సో ఐ థింక్ ఈవెన్ ఫాతిమా కాలేజ్ ఇష్యూ కూడా మీరు అడుగుతారు ఎట్లానో న్యాచురల్గా. సో దాని గురించి కూడా నేను, ఎందుకంటే అది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో మీరు చూశారు. హైకోర్టు దాన్ని డే టు డే కూడా వాళ్ళు ఇస్తూ కూడా దానికి డేట్స్ ఇస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు హాస్ డైరెక్టెడ్ అస్ ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని డైరెక్ట్ చేసి హైకోర్టు డైరెక్షన్స్ తోటి ఇప్పుడు సర్వే చేయాలి, జాయింట్ సర్వే. ఆ జాయింట్ సర్వే చేసిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ని వాళ్ళు FTL డిమార్కేట్ చేయాలి. దాంట్లో జాయింట్ సర్వేలో FTL డిమార్కేట్ చేస్తూ, అట్లానే GHMCకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చి ఉంటాయి కనుక అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో పర్మిషన్ ఎన్ని ఉన్నాయి, అనాథరైజ్డ్ అంటే పర్మిటెడ్ లేని ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం ఇస్తూ ఆ డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఏదైతే కనుక ఈ జాయింట్ సర్వే రిపోర్ట్ మీద FTLని డిమార్కేట్ చేసి వాళ్ళు అది ఇస్తే కనుక HMDAకి ఇస్తారు. HMDA నుంచి మాకు ఫార్వర్డ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కనుక మాకు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది మేము లేక్ ప్రొటెక్షన్ కమిటీగా మేము పబ్లిష్ చేస్తాం, నోటిఫికేషన్గా చేస్తాం అనమాట. వాళ్ళు వచ్చిన దాన్ని హైకోర్టు డైరెక్షన్లో జరిగినటువంటి ఆ సర్వే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మేము పబ్లిష్ చేస్తాము. అండ్ ఆ తర్వాత అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కోర్టు డైరెక్షన్ బట్టి తదుపరి మా యాక్షన్ కూడా అంత యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు దీంతో జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇష్యూస్. అండ్ సో ఎనీ అదర్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మీరు ప్లీజ్. ఎంక్వైరీ చేసి రేజ్ చేస్తున్నారు కదా, కొన్నేమో పర్మిటెడ్ స్ట్రక్చర్స్ విత్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ ఆల్ దే ఆర్ రైజింగ్, కొన్నేమో పర్మిషన్ లేని స్ట్రక్చర్స్. ఎలా చూసినా సరే ద కన్సర్న్ సివిక్ ఆఫీషియల్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. పర్మిషన్ లేకపోయినా దే అలౌడ్ ఇట్ టు కమ్ అవుట్, పర్మిషన్ ఉన్నా సరే దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్ దట్ పర్మిషన్. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదా? ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కోర్టులో ఉన్నటువంటి ఈ సల్కం చెరువులో దే హావ్ ఆర్డర్డ్ ఫర్ పబ్లిక్ ఇది ఎంక్వైరీ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు మన రెవెన్యూ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ని ఇస్తూ ఎక్కడ పర్మిషన్స్ లేకుండా ఎలా ఇదంతా దాని మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ చేసి అధికారులను ఎవరు దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయో ఇవ్వమని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దానికి జనరల్గా కూడా మీరు చెప్తే కనుక సో దాంట్లో కూడా వేరెవర్ ఎనీ పర్మిషన్స్ ఆర్ గివెన్ ఆర్ ఎనీ అనాథరైజ్డ్ వచ్చినా కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మీద వీఆర్ సెండింగ్ రిపోర్ట్స్ అండ్ దట్ రిపోర్ట్స్ మీద కూడా ఆల్రెడీ డిసిప్లినరీ యాక్షన్స్ అట్లాంటివి చాలా కూడా ఇనిషియేట్ అయినాయి కూడా అనమాట.
సార్ హైకోర్టు రీసెంట్గా డైరెక్ట్ చేసింది సార్, ఎస్ఓపీస్ లేవు, ఎస్ఓపీస్ ఉన్న తర్వాతనే ఫర్దర్గా వెళ్ళాలని చెప్పి అటువంటి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? అవి మీకు కమ్యూనికేట్ అయినా ఏం చేస్తారు? కరెక్ట్, అది మన హైకోర్టు ఎస్ఓపీస్ మీరు ఏ ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారో మాకు ఇవ్వని అన్నారు. మా దగ్గర ఎస్ఓపీస్ ఉన్నాయి. ఆ ఎస్ఓపీస్ని ఇమీడియట్గా ఇవ్వటం జరిగింది అనమాట. ఎస్ఓపీస్ అంటే సింపుల్. ఏది ఎస్ఓపీ అంటే ఏంటి? ఒక పబ్లిక్ ఎవరో వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తాడు ప్రజావాణిలో, ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి ఇచ్చి ఇదిగో పలానా పార్కు కబ్జా అవుతుందని అంటాడు. అది ఒక కంప్లైంట్ మీద తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? ఇమీడియట్లీ ఒక అధికారికి ఎంట్రెస్ట్ చేస్తాం. అధికారి డస్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఓకే, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడు. చేసి అతను కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత దెన్ రిపోర్ట్ ఇస్తాడనమాట. ఈ పార్కు ఇగో ఇది ఇట్లా ఉన్నది, ఇదిగో దీంట్లో కబ్జా అయిందో కబ్జా కాలేదో కొంత ఒక దీంతో ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత దెన్ ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేస్తాం అనమాట. పర్సనల్ హియరింగ్ ఎవరు ఉంటారు? ఎవరైతే పిటిషనర్ ఉంటాడో అవతల రెస్పాండెంట్ వాళ్ళందరూ ఉంటారు. దాంట్లో అది ఏంటనేది ఒకసారి ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద చేస్తాం. అంటే పిటిషన్ ఫస్ట్, ఫాలోడ్ బై ఎంక్వైరీ తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ హియరింగ్ తర్వాత నెక్స్ట్ ఈస్ పర్సనల్ హియరింగ్లో ఎస్టాబ్లిష్ అయితే ఏం జరిగింది ఏంటనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ వాట్ షుడ్ బి డన్. ఒకవేళ కనుక వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏది ఇమీడియట్గా యాక్షన్, డెమాలిషన్ చేయాలా, డెమాలిషన్ చేయకూడదా, లేకపోతే నోటీసులు ఎక్కడ ఇవ్వాలి? నోటీసులు అంటే వాటర్ బాడీసు లేదా ఇట్లా వాటిల్లో నోటీసులు అవసరం లేదు. సో వాటర్ బాడీస్ అవసరం, నోటీసులు ఇవ్వాలా లేదా అక్కడ ఆల్రెడీ ఎప్పుడో కట్టిన స్ట్రక్చర్స్ ఉంటే కనుక కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు నోటీసులు ఎక్కడ ఇచ్చాం మేము? ప్రకృతి అదేది మన కన్వెన్షన్ హాల్, అది మన ప్రకృతి కన్వెన్షన్ హాల్. సో అది రిసార్ట్స్ది. సో దాన్ని డిమాలిష్ చేసినప్పుడు కూడా మనకేది షామీర్పేట్ దగ్గర కూడా సో వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీసెస్ అనమాట. నోటీస్ ఎందుకంటే అది ఎప్పుడో కట్టిన కన్వెన్షన్ వాళ్ళు దానికి నోటీసెస్ ఇచ్చి మొత్తం కూడా తీయటం జరిగిందనమాట. సో దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా కోర్టు అంతా కూడా చూసి మళ్ళీ రీసర్వే చేయమన్నారు. రీసర్వే చేసిన తర్వాత కూడా అది ఎస్టాబ్లిష్. సో ఒక ప్రాసెస్ అనేది మా దగ్గర ఆల్రెడీ ఉన్నది. అది కోర్టుకు సబ్మిట్ చేశాము. కోర్టు సబ్మిట్ చేసి ఇంకా డీటెయిల్గా కూడా మీరు ఎస్ఓపి ఏది ఉందో ఇంకా డీటెయిల్గా కూడా ఉందంటే ఎస్, మేము వీఆర్ వర్కింగ్ విత్ యాస్కీ వాళ్ళతోటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా వర్క్ చేస్తూ ఇంకా బల్కీగా అంటే మైన్యూట్గా ప్రాసెస్ అనేది ఇంకొకటి దాదాపు కొన్ని 100 పేజీలు ఉండొచ్చు, అది కూడా తయారు చేస్తున్నాం అనమాట. సో మా దగ్గర బేసిక్ ప్రాసెసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇచ్చాము కదా మేము, అది కూడా మేము ట్విట్టర్లో కూడా పెట్టాము. మీరు చూస్తే కనుక జూన్లో ఇచ్చాము నోటీసు, తర్వాత జూలైలో మళ్ళా దాని స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత ఐలాపూర్లో మేము డెమాలిష్ చేసేదానికి ముందు రోజు వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు నిన్న మీకు చెప్పాను ముస్కిన్ చెరువులో ఇప్పుడు మేము వెళ్ళి చెప్పాము వాళ్ళని తీయమని, వాళ్ళు తీయరు. వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వెనకాల వాళ్ళు కాదు అక్కడ నడిచేది, వెనకాల వేరే యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎవడు తీస్తారని నేనైతే కళ్ళ కూడా అనుకోవట్లేదు తీస్తారని కూడా. సో అది ఎందుకంటే దట్ ఈస్ హౌ ద స్ట్రాటజీ ప్లే చేసేది. వీళ్ళని హ్యూమన్ షీల్డ్స్గా ముందు పేదవాళ్ళనో లేకపోతే ఇట్లాంటి ఎవరో వీళ్ళని పెట్టేసి జరుగుతున్నటువంటి ఇది జరుగుతున్నది ఇక్కడ మొదటి రోజు నుంచి ఇదే చెప్తున్నాము. సో సేమ్ థింగ్ కూడా అక్కడ ఐలాపూర్లో కూడా ఆ ముందు రోజు కూడా కొంతమంది తీసుకొచ్చి అక్కడ దాంట్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా తెచ్చి కిరాయికి తీసుకొచ్చి పెట్టినట్టు లేదా వాళ్ళందరినీ పెట్టేసి అంటే హ్యూమన్ షీల్డ్గా చేసినప్పుడు ఏం చేస్తారు? కొంత సోషల్ మీడియా, కొంత మీడియా ఎవరైతే కనుక ఉన్నారో అక్కడ చేస్తూ పేదవాళ్ళని మీదకి వెళ్తున్న లేకపోతే అసలు ఆ టైం కూడా ఇవ్వరు. 4ంటికి వచ్చి చేశారని చెప్పి అంటున్నారు. 4ంటికి అసలు ఆ రోజు మేము వెళ్ళింది 8ంటికి వెళ్ళాం, 7-8ంటికి వెళ్ళారు. వెళ్ళి జనరల్గా సన్ రైజ్కు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత సన్సెట్ క్లోజ్ చేయాలి. బట్ ఎక్కడన్నా బిల్డింగ్ డేంజరస్ కండిషన్ ఉన్నప్పుడు కొంచెం కంటిన్యూ చేస్తాను అనమాట. అక్కడ వాళ్ళు అడుగుతారు, సార్ ఇది ఊగులాడుతున్నది, దీన్ని తీయకపోతే కనుక ప్రాబ్లం ఏంటంటే అది కూలగొట్టు అది తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాం అనమాట. అంటే అక్కడ డేంజర్ అయితే సార్ మా పిల్లల మీద పడుతుంది లేదా ఇళ్ళ మీద పడుతుంది అనేది అన్నప్పుడు మనం చేస్తాం. సో జనరల్గా ఈవినింగ్ బై 6:30-7 కల్లా. సో ప్రొసీజర్ ఫాలో అయినట్టు నోటీసులు కూడా మీకు పెట్టాం, ట్విట్టర్లో కూడా పెట్టాం మేము ఇచ్చిన ఇది చేసిన దానికి. ఇది అంతా కూడా ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టేసి అక్కడ పెట్టి వాళ్ళని షీల్డ్గా పెట్టి, ఎందుకంటే అతను పర్మిషన్ చూపించాడు. పర్మిషన్ ఏమని చూపించాడు? నాకు G+1 ఫ్లోర్ ఉందని చెప్పినాడు ఫస్ట్. అంటే మేము మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఇచ్చామన్నారు ఫస్ట్. అక్కడ అడిగితే తర్వాత మీరు రైటింగ్లో మాకు ఇవ్వండి అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పన్నారు. ఇవ్వలేదంటే కనుక G+1 పర్మిషన్స్ లేవన్నారు అక్కడ. అప్పుడు ఆ టైంలో అమీన్పూర్ మున్సిపాలిటీ ఉండింది, తర్వాత GHMCకి వచ్చింది కాబట్టి ఇవ్వలేదన్నారు. ఇవ్వలేదంటే కనుక వాళ్ళు రైటింగ్లో ఇచ్చిన తర్వాత అతను చూపించిన G+1 కూడా దొంగ పర్మిషన్ అనమాట, పర్మిషనే కాదనమాట. అంటే ఆ పర్మిషన్ కూడా ఈజ్ నో పర్మిషన్. అది కట్టింది 6 అంతస్తులు కట్టాడు. మళ్ళీ
6 కట్టి దాంట్లో ఏమన్నా అంత పేదవాళ్ళు ఉన్నారంటే అతను మొత్తం ఏది అతనికి మూడో భార్యకి ఎక్కడ 5 అంతస్తులు ఒకటి కట్టాడు, ఏది స్విమ్మింగ్ పూల్ కట్టాడు అనమాట అక్కడ పైన. దాంట్లో స్విమ్మింగ్ పూల్ మనం కూల్చినప్పుడు కూడా అది ఆ స్విమ్మింగ్ పూల్ ఎవరు అజీమో ఎవరు ఉన్నారు అతన్ని చేస్తే కనుక అది 5th ఫ్లోర్లో అది కూడా చేసినప్పుడు చూసాం. సో ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అనమాట. అంటే నేను చెప్పేది ఏమీ ఎగ్జాగరేషన్ కాదు, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, సో దిస్ ఇస్ జరిగింది అక్కడ. బట్ అక్కడ ఏం జరుగుతుంది, క్రేన్ ఆపరేటర్ ఎక్కడో అతను ఎవరో ఉంటాడు, క్రేన్ ఆపరేటర్ ఎక్కడో లోపల ఎవడో ఉన్నాడు అనగానే అది చేస్తున్నప్పుడు అక్కడ ఎవడో అరుస్తాడు, నువ్వు కళ్ళ కనపట్లేదా లోపల మా వాళ్ళు ఉన్నారు అనేది. అది హైలైట్ అవుతుంది. ఓవరాల్ ఇష్యూ పక్కకు పోతుంది. ఓవరాల్ ఇష్యూ అది 6 అంతస్తులు అతను ఆక్యుపై చేసి గవర్నమెంట్ ల్యాండ్లో చేసి కట్టి నోటీసులు ఇచ్చి అంతా చేసి అతను హ్యూమన్ షీల్డ్ పెట్టింది అంతా పోయింది. హైడ్రాకి ఏది మానవత్వం లేని హైడ్రా, లేకపోతే ఏది పేదల మీద ఇది పోతున్న హైడ్రా అనేది ఇట్లాంటి తీసుకెళ్తున్నారు అన్నమాట. అంటే దిస్ ఇస్ హౌ ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయో, ఎవడైతే గనక హైడ్రా పనిచేస్తే గనక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఇంట్రెస్ట్కి దెబ్బ కొడతా అనుకున్న వాళ్ళే ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగండాకి చేస్తారన్నమాట. సార్ నేనే కోర్టుకి మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఇక నేను చూపిస్తాను. ఐ హ్యావ్ ఏది మన ఫాతిమా కాలేజీలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో అది చూపిస్తాను. దాంట్లో ఆ రోజు వచ్చిన దాన్ని చూస్తే హైడ్రా ఎందుకు ఈ వివక్ష అన్నది అసలు ఆర్డర్లో ఎక్కడ ఉంది, ఎక్కడ లేని లేదు. అది ఇగో దిస్ ఈస్ ద ఫాతిమా కాలేజీలో ఇచ్చిన ఆర్డర్ అనమాట ఇది. సో దీంట్లో ఎక్కడ ఏముండదు. అక్కడ ఒక జనరల్గా ఒక మామూలుగా డిస్కషన్ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నప్పుడు ఎవరో ఒక కామెంట్ అది అక్కడ వస్తున్నప్పుడు దాన్ని అదే పెడతారన్నమాట. అంటే ఎందుకు అంటే హైడ్రాని నెగిటివ్గా చూపించే అంశం అనేది అండి. ఎందుకు ఈ వివక్ష హైడ్రా అనేది వివక్షలు ఎక్కడ ఇది కాదు అది. సో దాన్ని క్లియర్గా మేము రికార్డ్ చేశారు. ఏది దీంట్లో కాలేజ్ దాంట్లో మేము ఎప్పుడు లెటర్లు రాసాము ఏ రోజు అనేది కూడా క్లియర్గా ఇదిగో దీంట్లో అంతా కూడా ఇట్ వాస్ మెన్షన్. మేము అంటే వీఆర్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ అనేది కూడా దాన్ని స్పష్టంగా రాశారు. అన్ని రికార్డ్ చేసింది హైకోర్టు. మీరు ఇచ్చిన కాపీలు మీరు ఏమేమి రాశారంటే మొత్తం ఇచ్చాం అనమాట. సో హైడ్రా వాజ్ నాట్ సిట్టింగ్ ఐడిల్. బట్ దాన్ని రికార్డ్ చేసే పైన చెప్పేది ఏమంటే దాన్ని వేరుగా చెప్తున్నారు అనమాట. ఓకే, ఒకసారి కూడా ఏదో చెప్పారు, ఏది ఇట్లానే ఏది మీరు ఏది ఆర్మీ అనుకుంటున్నారా లేకపోతే ఇది ఏది మీరు అంతా నల్ల స్కార్పియోలతోటి పోతున్నారు ఎక్కడో అది జస్ట్ ఒక పాసింగ్ రిమార్క్ ఉన్నదో లేదో నాకు కూడా తెలియదు, అది కూడా తెలియదు. బట్ మేము ఆ స్కార్పియోలు ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఇప్పుడు కాదు, ఈవిడిఎం అప్పుడు కూడా అదే వాడాము, స్కార్పియోలు అదే కంటిన్యూ చేసాము. సో అంటే మీరు పికప్ చేసేది కొంతమంది మీడియా, ఐ డోంట్ సే ఎవ్రీబడి డస్ దాట్. ఎవరో ఒకళ్ళిద్దరు పికప్ చేస్తారు, చూస్తుంటాం కూడా ఎవరు ఒకళ్ళిద్దరు సేమ్ కొడుతుంటాయి అనమాట. కొంతమంది అంటే అది మీలో కూడా మళ్ళీ ఎవరన్నా ఇట్లా ఉంటుందేమో. సో అందుకోసం మీడియాలో వచ్చే దానివల్ల అది మీరు కోర్టు అన్నదనే దానికి కాదనమాట. క్లియర్గా కోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన ఆర్డర్ ఇది ఉందన్నమాట. ఓకే सर हाइड्रा जो है गरीबों के ऊपर ही कार्रवाई कर रही है, पॉलिटिकल के ऊपर काम नहीं कर रही है. और हाइड्रा जो है ना जो बड़े पॉलिटिशियन हैं उनके मकान को रिनोवेशन नहीं कर रही, गरीबों के लिए काम कर रही है. दूसरी बात जो फातिमा का जो इशू है वो आप कहाँ तक लेके जाएंगे. और ये हाइड्रा की जो टीम यहाँ पर काम कर रही है क्या डिस्ट्रिक्ट में भी काम करने वाली है. नहीं, हाइड्रा का तो खाली आउटर रिंग रोड तक ही हमारा जुरिस्डिक्शन है, नंबर 1. और आप बोल रहे गरीबों पे सेम अगेन ఇట్ ఈస్ కమింగ్ టు ద అగైన్ ద ఫస్ట్ దిస్ థింగ్. ఇది లేదు, ఏది పేదవాళ్ళ మీద పోతున్నాం అనేది కాదు. అండ్ అగైన్ ద సేమ్ థింగ్ ఫాతిమా కాలేజ్ కోర్టుది ఆల్రెడీ ఇట్ ఈస్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. క్లియర్గా దాంట్లో డే టు డే డెవలప్మెంట్స్ కూడా రికార్డ్ అవుతూ కోర్ట్ ఈజ్ మానిటరింగ్ ఇట్ యాజ్ పర్ ద కోర్ట్ డైరెక్షన్స్ విల్ యాక్ట్. ఇది సో దట్ ఈస్ వాట్ ఇట్స్ విజయ్ ఫ్రమ్ బిగ్ టీవీ సార్. సార్ ప్రధానంగా మీరేమో చాలా వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుతూ వస్తున్నాం అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో ప్రభుత్వానికి హైడ్రా వల్ల లాభమా నష్టమా? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రం వదిలేస్తున్నారు, పేదల ఇళ్ళను మాత్రమే కూలుస్తున్నారు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఏమంటారు? మీకు అదే గవర్నమెంట్ లాభం నష్టం అంటే దిస్ ఈస్ 307 సర్వే నెంబర్లు పబ్లిక్ పర్పస్ కోసం అలాట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ అనమాట. అంటే దీంట్లో ఏం చేశారు, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండ్ అదర్ ఆఫీసెస్ అండ్ వెటర్నరీ దానికి ఆర్టీసీ వాళ్ళకి ఇట్లా అంటే పబ్లిక్ పర్పస్కి 100 ఎకరాలు ఆర్ బీయింగ్ ఇది అలాటెడ్. సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఎనీ ల్యాండ్ ఎవరికి మరి ఇది అంటే దానివల్ల మంచిగా చెడా? ఇల్లులు కడుతున్నారు, పేదవాళ్ళ ఇల్లులకి కూడా హౌసింగ్కి కూడా చేస్తున్నారు. సో అది మరి మేము రీక్లెయిమ్ చేసిన ల్యాండ్స్లో ఉంటున్నాయి, ఆఫీసులు వస్తున్నాయి, గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఇతర ట్రైనింగ్స్ ఎన్సీసీ ట్రైనింగ్ సెంటర్, ఎన్సీసీ అకాడమీ ఎన్సీసీకి ఇస్తున్నారు. సో దానికి కూడా ఇది ఉన్నది. సో ఇట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేము రీక్లెయిమ్ చేసిన ల్యాండ్ దానికి సంబంధించిన దాన్ని ఇదిగో మీకు చూపిస్తున్నాను అనమాట. ఎన్సీసీ అకాడమీ 20 acres,
ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ 30 acres, పోలీస్ ఆర్మ్ రిజర్వ్ వాళ్ళకి 87.25 acres, ఆర్టీసీ 100 acres, అండ్ ఏది వెటర్నరీ డిపార్ట్మెంట్ 20 acres, ఇట్లా అందరికీ అలాట్ చేస్తున్నారు. సో ఈజ్ ఇట్ దిస్ ఇస్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఎవడు పోతుంది ఇదంతా, ఈ ల్యాండ్ అంతా ఎవడికో ఇది ఎవడో కొట్టేస్తాడు అనమాట. కొట్టేసి ఆ తర్వాత ఈ ఫెసిలిటీస్ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ అక్వైర్ చేయాలంటే ఏం చేయాలి, పబ్లిక్ మనీ ఖర్చు పెట్టాలి. అంటే ప్రజల మనీని, ప్రజా ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నాము, వదిలేస్తాము. మళ్ళా ప్రజల అంటే డిపార్ట్మెంట్స్ కోసం, అంటే ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కోసం మళ్ళీ భూములు కావాల్సి వస్తే మళ్ళీ అక్వైర్ చేయాలన్నమాట. ఈ పరిస్థితి ఎందుకు? స్కూల్స్ వస్తున్నాయి, ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి, హాస్టల్స్ వస్తున్నాయి. సో ఇవన్నిటికి కూడా ఇది మనకి మీరు చూస్తే కనుక దానివల్ల లాభమా నష్టమా మీరే చెప్పాలి. సో ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే చెరువుల్లో కబ్జా అనేదానికి, పబ్లిక్ అనేదానికి ఫస్ట్ అవేర్నెస్ ఒకటి వచ్చింది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఐ థింక్ కాంట్రిబ్యూషన్ విచ్ హైడ్రా హెస్ మేడ్. ఎక్కడ FTL బఫర్ అనేది ప్రతి వాడికి కూడా ఒక అవగాహన ఉంది. సో ఇప్పుడు ఎవడన్నా కట్టినా కానీ కూడా పబ్లిక్ చెక్ చేసుకుంటున్నారు, చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని కొంటున్నారు. సో ఈ అవేర్నెస్ రావడానికి కోసమే హైడ్రా ఇన్నాళ్ళు కష్టపడుతూ వచ్చింది. సో అది తప్పకుండా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంకా ముందు కూడా మేము కృషి చేస్తాం. అండ్ అట్లానే ఈ చెరువులు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, దాదాపు ఆల్రెడీ 3 చెరువులు డెవలప్ చేసాం. ఇది మనకి బతుకమ్మ కుంట, నెక్స్ట్ బుమురుకు దౌలా, అండ్ నెక్స్ట్ మన కూకట్పల్లి నల్ల చెరువు. ఇంకా 3 చెరువులు తయారవుతున్నాయి. ఏది సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, అండ్ తమ్మిడికుంట, ఇది కన్వెన్షన్ వెనకాల ఉన్నటువంటి తమ్మిడికుంట. ఈ 3 తయారవుతుంది. ఈ 6 ఫస్ట్ ఫేజ్లో చేస్తుంది. ఇది కాకుండా 14 ఇతర లేక్స్ కూడా మళ్ళీ చేయాలని చెప్పేసి వచ్చిందనమాట. అంటే ఆ 14 ఈ 6 కలిపితే 20 అవుతాయి. ఇంకొక 4 పెద్ద చెరువులు, అంటే లైక్ ఏది మన అంబేర్ చెరువు, నిజాంపేట్, అండ్ ఏది అది మన ఫాక్సాగర్ లేక్, నెక్స్ట్ సరూర్ నగర్ లేక్, నెక్స్ట్ అమీన్పూర్ లేక్, దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు పంపించమని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వస్తే మేము అవి కూడా పంపించడం జరిగిందనమాట. లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ హైడ్రా డెవలప్ చేయడానికి, లేక్స్ డెవలప్ చేయడానికి ఉందన్నమాట. అండ్ దీంట్లో ఇంకొకటి చిన్న లేక్స్, చాలా వందలాది లేక్స్ మన దగ్గర ఉన్నాయి. దాదాపు వీ హ్యావ్ 1300 పైన లేక్స్ ఉన్నాయి. ఈ చిన్న లేక్స్ 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా CSR ఇనిషియేటివ్ తోటి కూడా చేయించడానికి కూడా హైడ్రా దానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే చిన్న 5 ఎకరాలు దాన్ని అట్లీస్ట్ ఇమాజిన్ సిటీ ఒక 100-200 చెరువులు తయారు చేసి పార్కులు మంచి అక్కడ ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన ఉంటే, మీరు ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం అందరం కూడా ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ చూస్తున్నాం. ఎందుకు హీట్ వేవ్ ఇది? మీరు అందరూ తెలుసు, క్లైమేట్ మారుతున్నాయి. నైట్ టైం ఇప్పుడు మోర్ డిస్టర్బింగ్ థింగ్ ఈస్, మీరందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తే క్లైమేట్ మారుతున్నది ఏంటంటే రాత్రిపూట టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అన్నమాట. రాత్రిపూట టెంపరేచర్స్ పెరగడం అనేది అది మానవాళికి మంచి పరిణామం కాదు. ఎందుకంటే దిస్ డిస్టర్బ్స్ అవర్ మొత్తం బాడీ, ఏది మన మెటబాలిజంని అంతా డిస్టర్బ్. ఎందుకంటే నైట్ అనేది మనకు రెస్ట్ రావడానికి అనమాట. బాడీ మనకు తెలుసు కదా, పగలంతా మనం కష్టపడ్డ తర్వాత నైట్ ఒక బండి ఎట్లయితే ఉందో దాన్ని గ్యారేజ్లో పెట్టినప్పుడు దానికి రిపేర్ అవుతుంది, సెల్ఫ్ రిపేర్ అయితే లేదా సెల్ఫ్ దానికి రెస్ట్ వస్తుంది అనమాట. మన బాడీ కూడా రిపేర్ అవ్వడానికి నైట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే మన ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ తోటి ఇప్పుడు మన ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్, మొత్తం ఈ స్టీల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడంతో ఆ హీట్ను డే టైం అబ్జర్వ్ చేసుకుంది, నైట్ మెల్లిగా రిలీజ్ చేస్తుంటుంది. రేడియేషన్ తోటి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ నైట్ టెంపరేచర్ అనేది అక్కడ ఇంతకుముందు ఉన్న దానికన్నా ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు. సో దానివల్ల మన హ్యూమన్ లైఫ్ మీద చాలా తీవ్రమైన పరిణామాలు ఆన్ ద హార్ట్, లైక్ పంపింగ్ అనేది మనకి బ్లడ్ పంపింగ్, హార్ట్ రేట్ ఇదంతా అనేది, కిడ్నీ డీహైడ్రేషన్ ఎక్కువైనప్పుడు, సో ఇట్లా అన్ని బాడీ పార్ట్స్ మీద మనకి ఇంపాక్ట్ ఉండి ఓవరాల్గా కూడా ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ మన హెల్త్ ఇష్యూస్ అనమాట. సో దీనికి ఏం చేసాం, అక్కడ సపోజ్ లేక్స్ డెవలప్ చేసాం అనుకోండి, ఇట్ రెడ్యూసెస్ ద టెంపరేచర్ గ్రాడ్యువల్లీ అనమాట. అక్కడ 4-5 చెట్లు పెట్టి లేక్స్ పెట్టి, అంటే ఎన్వైరన్మెంట్ని కాపాడటంలో మానవాళి మనుగడ ఉన్నది అని చెప్పి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ఎవ్రీ వన్. ఓకే, మనం పర్యావరణాన్ని కాపాడితే మనకి ఏంటంటే మనల్ని పర్యావరణం కాపాడుతుంది అనమాట. సో దిస్ ఇస్ అది మనం చాలా జాగ్రత్తగా ఈ లేక్స్ని, చిన్న లేక్స్ని డెవలప్ చేసినప్పుడు ఇమాజిన్ ఒక 5-10 ఏళ్లలో 100 లేక్స్ తయారవుతాయి, పార్కులు తయారవుతాయి. మేము తయారు చేసిన లేక్స్ బొమ్మురుక్ దోలా చూశారు, కుకట్పల్లి ఎట్లున్నాయి, అది ఒక జాతర లెక్క ఉంటుంది అనమాట. అది ఇప్పుడు 100 మంది వస్తున్నారు అక్కడ ఒక చిన్న, ఇప్పుడు బతుకమ్మ కుంట చూస్తే కనుక అక్కడికి వస్తున్నారు అంతా వచ్చి, ఎట్లా ఉన్నది అక్కడ అక్కడ మొత్తం మారిపోయింది అక్కడ పద్ధతి. ఇంతకుముందు ఊరికనే ఏది ఫోన్లలో ఉండేది, ఇప్పుడు అంతా ఆడవాళ్ళు వస్తున్నారు, పిల్లలు వచ్చి ఆడుకుంటారు, లేదా మగవాళ్ళు వస్తారు, సీనియర్ సిటిజన్స్ వచ్చి వాకింగ్ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళ వే ఆఫ్ బిహేవియరే మార్చేస్తున్నది అనమాట. అక్కడ ఒక ప్రాంతంలో చెరువుగానే వస్తాయి కానీ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. సో ఈ చెరువులు కూడా చిన్నవి చేయాలనేది కూడా ఉన్నది. ఇప్పుడు ఈ 1 yearలో
హండ్రెడ్స్ ఆఫ్ లేక్స్ కూడా టేకప్ చేసి, అంటే మేము ఓన్లీ మానిటర్ చేస్తాము, విల్ నాట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు దిస్. ఎన్జిఓస్ వాళ్ళు చేస్తూ ఎక్కడ చెరువు ల్యాండ్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ల్యాండ్ కొట్టేస్తారు లేకపోతే కబ్జాలు చేస్తారు అనేటువంటి భయం ఉంటుంది కాబట్టి దాన్ని మానిటర్ చేస్తుంటాం, చెక్ చేస్తాం. విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. కొన్ని గైడ్లైన్స్ బట్టి వాళ్ళు ఆ నిర్దేశించిన గైడ్లైన్స్ బట్టి అది జాగ్రత్తగా సూపర్విజన్ చేస్తూ డెవలప్ చేయాలి విత్ కొన్ని స్టాండర్డ్. మంచి చాలామంది చేస్తున్నారు ఎన్జిఓస్, బ్యూటిఫుల్ లేక్స్ చేసినవి చూస్తున్నాను నేను. చాలామంది కమిటెడ్ ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ప్రాణం పెట్టి చేసే వాళ్ళు చూస్తారు ఎన్జిఓస్. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ అనమాట. అట్లాంటి వాళ్ళని మనం చేస్తే కనుక దట్ విల్ డిజాస్టర్, ఫ్లడ్ని ఆపుతుంది, మీకు ఇట్లాంటి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అంటే ఓవరాల్ టెంపరేచర్స్ని కూల్ డౌన్ చేయటము, ఓవరాల్గా ఈ సీజన్ మంచి దీని పరిణామం వైపు తీసుకెళ్తుంది అనమాట. సో గాగిలాపూర్లో ప్రణీత్ గ్రూప్స్ వాళ్ళు చెరువుని వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు. సో పేరు కూడా వాళ్ళదే పెట్టుకున్నారు. సో ఇప్పుడు సర్వే చేస్తున్నామని యా ఉంటుంది. సి మీరు యా అవును చెరువు ఎవరిది కూడా సొంతది అనేది ఉండటానికి లేదు. లోపలికి నేను కూడా చెప్తున్నాను, చెరువు అనే దానికి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. వాటర్ బాడీ ఈజ్ అ కమ్యూనిటీ అసెట్, నెంబర్ 1. నెంబర్ 2, ఎంక్వైరీలు మీరు ఇన్ని ఇచ్చారంటే 30,000 పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉండే అధికారులు లెస్ దెన్ 50 మెంబర్స్, 30,000 పిటిషన్స్ ఉన్నాయి. మీకు ఐలాపూర్ ఇచ్చిన దాని మీద యాక్ట్ చేసింది లాస్ట్ ఇయర్ జనవరి ఇచ్చినటువంటి దాంట్లో మొన్న ఏప్రిల్లో యాక్ట్ చేసాము. అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది, చాలా డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఊరికనే రాగానే వెళ్ళి కూల్చేడి చేసేది కాదు, చాలా దాని మీద నెలల తరబడి మీటింగులు పెడతాం జరుగుతుంది, కోర్టు ఆర్డర్స్ చదవటం జరుగుతుంది, ఏమున్నాయి అసలు ఏమున్నాయి అనేది అందరితో మీటింగులు పెట్టి అధికారులు పిలిచి చేసి ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే మేము ఇచ్చినాము, హైడ్రా ఏం చేసింది, నిద్రపోతుందా, మేము ఇచ్చిన అధికారం లేదా మీరు మాట్లాడుకున్నారు అయిపోయింది అంతా సెటిల్ చేసుకున్నారు, ఇది కాదు. ఇదంతా ఇది చెప్పడానికి ఎవడైనా చెప్పవచ్చు, ఎవడైనా మాట్లాడడానికి ఏముంటుంది, కానీ ఇట్ టేక్స్ సమ్ టైం. దీన్ని ప్రయారిటైజ్ చేసే దాంట్లో కూడా ప్రజావాణిలో వచ్చిన పిటిషన్స్ని ప్రయారిటైజ్ చేస్తాము. ఇక్కడ మీరు సెలెక్టివ్గా ఎలా యాక్ట్ చేస్తారని అంటారు, ప్రజావాణిలో వచ్చే దాన్ని కూడా ఇమీడియట్గా చేస్తాము. సో వచ్చి ఎట్లా సేమ్ లైక్ పోలీస్ స్టేషన్లో వస్తాయి కేసెస్, మీరు ఛార్జ్షీట్ ఏం చేస్తారు, ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని ఇమీడియట్గా చేస్తారు. లేకపోతే కొన్ని మీరు 100 కేసులు రిజిస్టర్ అవుతుంటాయి, సో కొన్ని ఛార్జ్షీట్లు అవుతుంటాయి, ఈజీగా ఉండేదాన్ని ఛార్జ్షీట్ చేసేస్తారు క్విక్గా, కొంత కాంప్లెక్స్ ఉండేదాన్ని కొంత టైం పడుతుంది. సో ఇట్లా రకరకాలు ఉంటుందన్నమాట. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు కంప్లైంట్ ఇచ్చాము మేము 6 నెలలు అయింది ఇంతవరకు యాక్ట్ చేయలేదంటే డోంట్ థింక్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైం. మా ఉన్న స్ట్రెంతే మొత్తం కలిపి లెస్ దెన్ 50 ఇది ఆఫీసర్స్. సో అంతా ఎక్కువ ఉన్నది మాది అవుట్ సోర్సింగ్ డిజాస్టర్ రెస్పాన్స్లో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో దీనికి 30,000 పిటిషన్ అంటే ఈచ్ పిటిషన్ టేక్స్ మంత్స్ టుగెదర్ అనమాట. దానికి ఏమి ఊరికనే ఉండదు. దానికి ఎందుకంటే కోర్టు కేసెస్ చూడాలి, రెవెన్యూ రికార్డ్స్ తెప్పించాలి, లేకపోతే ఇరిగేషన్ డేటా తెప్పించాలి, లేకపోతే ఇంకేమైనా వేరే దగ్గర టౌన్ ప్లానింగ్ దగ్గర ఉంటే ఆ డేటా తెప్పించాలి. దాన్ని మళ్ళీ అవతల దగ్గర ఇంకేదో ఇస్తాడు, ఆ డేటాను మళ్ళీ రాస్తే కనుక 1 రోజులు పడుతుంది రావడానికి. సో చాలా జరుగుతుంటుంది కమ్యూనికేషన్ అనమాట. సో జరుగుతున్నప్పుడు మనము డోంట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వీఆర్ సైలెంట్ ఆన్ సమ్ పిటిషన్స్ ఆర్ ఇట్లా అనేది కాదు. ఇట్ టేక్స్ సమ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే సంవత్సరాల కొద్దీ డెకేడ్స్ నుంచి పరిష్కారం కాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడే చేయాలంటే కనుక కాదు. ఇట్ టేక్స్ సమ్ టైం. తప్పకుండా మనం ఏమంటే సైలెంట్గా ఉండాలని కాదు, ఇట్ టేక్స్ సమ్ టైం, బట్ తప్పకుండా ఆ దిశలో ప్రయత్నం చేస్తాం అనమాట. ఇన్ కంటిన్యూషన్ టు మై ఎర్లియర్ క్వశ్చన్, ఇప్పుడు హైడ్రా ఫామ్ అయిన తర్వాత ఈ 2 yearsలో ఎంతమంది ఆఫీషియల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు? సో తీసుకోవటం నేను తీసుకోను, వి కీప్ సెండింగ్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. సో వీ హావ్ సెండ్ మోర్ దెన్ ప్రాబబ్లీ మాకుండి మోర్ దెన్ ఒక 40-50 అధికారుల మీద మేము పంపించాము. సో లాట్ ఆఫ్ వాళ్ళ మీద వాళ్ళు మాకు కమ్యూనికేషన్ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేసినవి ఉన్నాయి, లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పంపించినవి ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో లాట్ ఆఫ్ దాని మీద కొన్ని ఏసీబీకి రిఫర్ చేసినవి ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ కేసెస్ పెట్టినవి ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇవన్నీ అదే కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు పెద్ద పెద్ద భూములు ఇప్పుడు మేము తీసుకునేవన్నీ కూడా మీరు చూస్తే కనుక మొన్న ఏది మన మాదాపూర్ కానామేట్ దగ్గర తీసుకున్నాము, అది దాదాపు అది 11-12 ఎకరాలు అక్కడ అది తీసుకున్నాము. కొండాపూర్లో 30 ఎకరాలు తీసుకున్నాము. అసలు ఐలాపూర్లో మరి 900 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? అది కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడు అది 900 ఎకరాలు ఇట్లా మీరు తీసుకునేది చిన్న చిన్న వాళ్ళ మీద కాదు.
ఈ 15 ఎకరాలు హోల్డ్ చేయాలంటే సిటీలో ఎవడన్నా అవుతుందా? ఓ 15 ఎకరాలు అంటే అది 1500 కోట్లు సిటీలో ఏది కానామెట్లో ఉందంటే కనుక మామూలు హోల్డ్ చేయగలుగుతాడా? వాళ్ళు మీకు కనపడేటటువంటి ఆ పైన ఉన్నటువంటి ఏది షెడ్లు వేసుకున్నాడో వాళ్ళని చూడొద్దు మీరు, వాళ్ళ కిరాయికి ఇస్తారు అంతే. వీళ్ళు నిన్న వచ్చారు వీళ్ళందరూ చాలామంది వచ్చి చెప్తుండే సున్నం చెరువులు వాళ్ళకి వచ్చిన వాళ్ళు అక్కడ కావాలని వేయించినారు కబ్జా చేయడానికి, మా దగ్గర 50,000 తీసుకున్నారు సార్ అని చెప్పి. పాపం అంతా ఎస్టీస్ వాళ్ళంతా చిన్న వాళ్ళు వడ్డరాజు వాళ్ళే చెప్తున్నారు, మా దగ్గర 50,000 తీసుకొని మళ్ళీ నెల మేము 3,000 కట్టాలి రెంటు, మాతోటి తీసుకొని వాళ్ళు అక్కడ వేయించి మీరు చేసినప్పుడు కావాలని ఇదంతా చేసినారు వాళ్ళు ఇప్పుడు అంతా స్టోరీ చెప్తున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ జరిగేదాన్ని మీడియా ఆల్సో రిక్వెస్ట్ వెనకాల జరిగేదాన్ని తెలుసుకోండి. అది కూడా కొంత మనం అనేది అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూరో మీ బహుశా ఎంక్వైరీలో కూడా మీకు వస్తుందేమో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా. ఎందుకంటే అక్కడ జస్ట్ కనబడేదాన్ని ఏదో పుస్తకాలు తీసుకెళ్ళిపోతున్నాడనో లేకపోతే ఇదనేదాన్నో లేకపోతే ఎవడో లిఫ్ట్ అది ఆపరేటరు లేదా డిమాలిష్ చేసే ఆపరేటరు చేస్తూ లోపల ఉన్నోడు ఇది దట్ ఈస్ ఓన్లీ టిప్. అది జాగ్రత్త తీసుకోవాలి, ఆధారట్లేదు. ఆ జాగ్రత్త తప్పకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేము అందరం కూడా హైడ్రాలో ఎప్పుడు కూడా దాన్ని ఇట్లాంటి వాటిని తీసుకోవడం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. ముందే వెళ్ళి వాళ్ళు 10 రోజుల ముందే చెప్పటము, లేదా వాళ్ళందరూ ఎవరైతే కనుక మా వాళ్ళ నష్టపోయారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇప్పుడు చేయటము, ఇవన్నీ హైడ్రా మానవతా దృక్పథంతో పనిచేస్తుందని చూపించడానికి ఇదనమాట. అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నాం, ఇప్పుడు అది చూపించడానికే మీకు చేస్తాం. ఎన్నో బస్తీలు ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని మేము ముట్టుకోలేదు అనే దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్ దట్. చాలా బస్తీలు కూడా వచ్చాయి, అంతేగాని పేదవాళ్ళ 1000 ఇల్లులు కొలగొట్టింది హైడ్రా అంటే 1000 ఇల్లులు ఎక్కడ లేవు. అది హార్డ్లీ ఫ్యూ, అంతా కలిపి ఒక 300 హౌసెస్ లోపలే ఉన్నాయి మొత్తం కూడా. ఏది అవి కూడా అన్ఆక్యుపైడ్ అండర్ కన్స్ట్రక్షన్, అది కూడా ఏది నథింగ్ ఈజ్ టెంపరీ హౌసెస్ ఉన్నాయి. చెప్పాక నేను సున్నం చెరువు ఏది 30 ఇట్లా ఉన్నది 35 ఎంత ఉన్నాయి, నేను వాళ్ళు వచ్చారు టెంపరీ హౌసెస్. ఇది అన్నీ కూడా తక్కినవి కూడా అన్ఆక్యుపైడే ఉన్నాయన్నమాట, అన్ఆక్యుపైడ్ వాటిలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అంతేగాని 1000 ఇల్లులు కొలగొడుతున్నారు హైడ్రా అంటే కనుక ఒక ఇది రాక్షసి అంటే కనుక హైడ్రా అనేది ఇది లేకపోతే కనుక ఈ పాటికి చెరువులన్నీ కూడా ఇంకా బహుశా మీరు చూసారు ఈ 2 ఏళ్ళలో ఇంకా పూర్తిగా పోయేదేమో, లేకపోతే ఇంకా నాకు తెలియదు ఎలా ఉండేదో. సో మనం ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వదిలేస్తే కనుక ఈ మెల్లిగా ఈ చెరువులన్నీ కూడా కనుమరుగవుతాయి. మనకి ఇప్పుడే మనం అంతా చూస్తున్నాం, మన టెంపరేచర్స్ పెరిగి ఉక్కపోతలతోటి అన్ని ఇదంతా ఇవన్నీ కూడా దీంతో పాటు ఫ్లడ్డింగు. అంటే ఎంత భ్రష్టు పట్టాలో మానవాళ్ళే అంత భ్రష్టు పట్టడానికి మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట. సో నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ పొలిటికల్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్. సో నేను చెప్పేది జనరల్ ఎన్వైరన్మెంట్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను. సో ఇది పర్యావరణము, దీనివల్ల వచ్చే నష్టము అండ్ దీనివల్ల ఏది కబ్జాలు లేకపోతే చెరువులు కొట్టేయటాలనేది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బతుకమ్మ కొంట చూపిస్తున్నాం కదా. అతను నాది అని అంటుంటే కనుక మీకు కళ్ళ ముందు చూపించాం అది విత్ మ్యాప్ దాంతో అనేది. అక్కడ వాటర్ బాడీ ఉన్నది, నేషనల్ ఇది మనకి ఏది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ తోటి అండ్ అట్లానే ఏది మన నాసా వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ తోటి ఇవన్నీ కూడా మేము కొన్న ఇవన్నీ నాసా ఇమేజెస్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా వీ బాట్ ఇట్ ఫ్రమ్ ఇది అన్నట్టు. కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కూడా తీసుకున్నాం, ఎన్ని ఉన్నాయి తీసుకున్నాం, ఓపెన్ సోర్స్లో ఉన్నటువంటి కూడా తీస్తాం. సో దిస్ ఈస్ వాట్ యునో వీఆర్ కన్సర్న్డ్ విత్ ఎన్వైరన్మెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ సేవింగ్ ఆఫ్ ద వాటర్ బాడీస్ అండ్ ఇదన్నమాట. ఓకే, ప్రజావాణి టోటల్గా ఐ విల్ రిలీజ్ దట్ ఫిగర్ చేస్తాము. ఉంటుంది, వాళ్ళకి మెన్షన్ చేస్తారు సర్వే నెంబర్లో, అది ఇంకా డీటెయిల్గా ఇస్తారు. అది ఇచ్చినప్పుడు అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు ఇవ్వగలుగుతారు. అది సో ఇదంతా మేము ఇవ్వం ఇవన్నీ. వీ సేఫ్ గార్డ్ ద ల్యాండ్స్ అండ్ వీ గివ్ ఇట్ టు గవర్నమెంట్ విల్ అలాట్. సార్ లాస్ట్ టైం రైనీ సీజన్లో చాలా వరకు కాలనీలు నీట మునిగినాయి, చాలా వరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వచ్చేటువంటి సంవత్సరంలో కూడా చాలా వరకు హెవీ రైన్ఫాల్ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి ప్లేసెస్ ఏమైనా మార్క్ చేశారా? అంటే దీని మీద వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి, ఇనండేషన్ ఏరియాస్ ఉంటాయి, అన్నింటినీ కూడా మ్యాప్ చేసాము. ఫ్లడ్ మోడలింగ్ చేయడానికి లేకపోతే దాని గురించి కూడా చాలా ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చిస్తున్నాము. సో సిటీకి ఒక ఫ్లడ్ మోడలింగ్ దాన్ని కూడా ఉంటే కనుక ఎక్కడ ఏ వర్షం వస్తే ఎంత పడితే కనుక ఏరియాలో ఫ్లడ్ మోడలింగ్ ద్వారా మన ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతాయి అనేది కూడా అది కూడా తయారవుతుంది. సో దాన్ని కొన్ని ఏజెన్సీస్ చేస్తూ అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో దాంట్లో వస్తున్నది. సో అట్లానే మనము ఏది డీసిల్టింగ్ వర్క్స్ కూడా మీరు చూశారు, లాస్ట్ టైం పెద్ద ఎత్తున కూడా చేశారు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ ఆర్ కార్పొరేషన్స్. మేము కూడా వాళ్ళతోటి వెళ్ళి కొంత అంటే నాట్ దట్ వీఆర్ నాట్ మానిటరింగ్ అన్న కానీ బట్ వాళ్ళతోటి కలిసి మేము ఏం జరుగుతుందో చూస్తున్నాం.
నెక్స్ట్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ న్యాచురల్గా మాన్సూన్ టైంలో మేము టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది, మేము చేస్తాము. అండ్ ఈసారి మాన్సూన్ కొంత అంటే నిన్నే మీటింగ్లో ఐఎండీ నుంచి ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏంటంటే జూలై సెకండ్ వీక్ నుంచి ఎల్నినో ఫ్యాక్టర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎల్నినో ఫ్యాక్టర్ స్ట్రాంగ్ ఉండటంతో వర్షాలు తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కొంత వర్షాలు మీద ఇంపాక్ట్ ఉండటానికి ఛాన్స్ ఉంది, బాగా ఛాన్స్ తగ్గడానికి ఛాన్స్ అంటే వర్షాభావం బాగా తగ్గడానికి అవకాశం ఉంది అనేది కూడా ఐఎండి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. బట్ ఏదైనా కానీ కూడా మనము అప్రమత్తంగా ఉండాలి. వర్షభావం తగ్గినా కానీ పడ్డ ఆ డౌన్ పోర్తో నిన్న బెంగళూరులో చూసాం 9 మంది చనిపోయారు వర్షం పడ్డ కొలాబ్స్ అవుతుంది. మనం కూడా ఇప్పుడు డైలాబిడేటెడ్ స్ట్రక్చర్స్ని కూడా అన్నింటిని ఐడెంటిఫై చేయడానికి చేస్తున్నాం. సో చేస్తున్నాము. సో ఓకే, సో అంటే హైడ్రా ట్రైస్ టు బి వెరీ అకౌంటబుల్ అండ్ పబ్లిక్ ఓరియంటెడ్గా పనిచేస్తుంటుంది. సో చేసేది పబ్లిక్ కూడా వాళ్ళకి తెలుసు. అందుకోసం దట్ ఈస్ ద రీజన్ వై దే ఇస్ లాట్ ఆఫ్ మా దగ్గరికి రష్ ఫర్ పిటిషన్స్ రిడ్రెసల్ ఇక్కడికి వస్తుంటారు. సో బట్ అలానే మేము అందరికీ అయిపోద్దని నేను అలా అన్నాను, ఎందుకంటే ఇట్ టేక్స్ సమ్ టైం పిటిషన్స్ చేయడానికి అనేది. సో ప్రతివాడు ఏంటంటే ఇమీడియట్గా అయిపోవాలనుకుంటున్నారు, అది కాదనమాట. అండ్ కొన్ని అవును అవి కూడా ఉన్నాయి, అది తీసినాము, అది కూడా చూస్తుండే. బట్ మనకి అవి ట్రాన్స్లొకేషన్ దాన్ని చేయడానికి కూడా చేయొచ్చు. బట్ చాలా సందర్భాల్లో అట్లా కూడా పడిపోయే చెట్లులా కాదు, అది కొన్ని ప్లేసెస్లో చూసాం మధ్యలో మీడియం మధ్యలో ఉన్న చెట్లు పడ్డాయి. అంటే మనం అక్కడ చూస్తుంటే ఏది మన బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అక్కడ చూసాం, ఆ స్టడీ చేసాం ఎందుకు పడ్డాయి చెట్లు అనేది కూడా స్టడీ చేసాం. సో యూబిడి వాళ్ళతో కూడా పెట్టినాం. ఆ మధ్యలో మీడియంలో ఉండటం వల్ల అది ఆ చెట్లు దానికి అంటే దొరకలేదు, అది స్ట్రెంత్ దొరకలేదు. ఏడా అంటే అక్కడ గాలి వచ్చిన దాన్ని బట్టి అండ్ దాని విండ్ స్పీడ్ బట్టి ఆ చెట్టు దీన్ని బట్టి అందుకు ప్రూనింగ్ చేస్తే కనుక చాలా మనం సేఫ్ గార్డ్ చేయొచ్చు. ప్రూనింగ్ చేస్తే కనుక కూడా ఇది అవుతుంది అనమాట. ఓకే, సో బట్ అంత ఈజీ కాదు నువ్వు చెప్పినట్టు ఏది చెట్లు ఏడున్నా ఎత్తుకుంటూ మీరు రోడ్లు వెంబడి పడి తీసేది అనేది కూడా అంత ఈజీ కాదు. సో అది సో బట్ ఏదైనా కానీ కూడా సైంటిఫిక్గా ఒకటి స్టడీ చేయడానికి ఇది ప్రయత్నం అయితే చేస్తాం. అంటే ఇప్పుడు కాదు, విల్ డూ ఇట్ ఆఫ్టర్ ఇది జూన్. అంటే మేము ఇంట్రెస్ట్ చేసి మాకు తీసుకునేది ఎంఈటీస్ ఆఫ్టర్ ఇది ఉంటుంది. బట్ రైట్ నో జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్స్ ఆర్ డూయింగ్ ఇట్, జరుగుతున్నది. సో మేము కూడా చేస్తాం. మేము చేసేటప్పుడు విల్ మేక్ పబ్లిక్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు కూడా జరుగుతున్నది. బట్ మేము చేసేటప్పుడు ఆ పబ్లిక్ ఆ కాలనీలో బస్తీలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దే షుడ్ ఇట్స్ లైక్ సోషల్ ఆడిట్ లాగా ఉండాలన్నమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడ సర్టిఫై చేసి ఎస్ ఇక్కడ వర్క్ జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ విత్ చేస్తే కనుక దెన్ దట్ ఈస్ ఏ ప్రాపర్ ఇదని అభిప్రాయం. సో విల్ ట్రై టు డూ దట్ ఆల్సో. యా రైట్. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. బండ్ వచ్చిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కామున్ చెరువు అని ఉంది ఇప్పుడు కుకట్పల్లిలో మూసాపేట దగ్గర బండ్ వచ్చింది, తర్వాత బస్తీలన్నీ వచ్చేసినాయి. ఆ బండుని డిస్టర్బ్ చేయడానికి లేదు. ఇప్పుడు హుసేన్ సాగర్ చుట్టూ బండ్ వచ్చింది, బండ్ చుట్టూ రింగ్ బండ్ వేసినారు, అన్నీ వచ్చేసినాయి, బస్తీలు వచ్చినాయి, ఇల్లులు వచ్చినాయి, ఆఫీసులు వచ్చినాయి. సో దాన్ని డిస్టర్బ్ చేయడానికి. బట్ ఇక్కడ ఉప్పల్ చెరువులో ఏమైందంటే బండ్ వచ్చిన తర్వాత కూడా ఖాళీ ల్యాండ్ అంతా అట్లనే ఉన్నది. ఆ ఖాళీ ల్యాండ్ని మేము రీక్లెయిమ్ చేస్తున్నాం అనమాట. అదే బండుని తీసేసి రీక్లెయిమ్ చేస్తున్నాం కదా అలా. ఈడ మధ్యలో బండి తీసాం కదా, అది మధ్యలో చిన్న ఐలాండ్స్ వస్తాయి, అంటే బర్డ్స్ ఐలాండ్ అట్లాంటివి చేస్తాం. అది కాదు, అది బర్డ్స్కి చేసేటట్టు అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అది అక్కడ ఏం లేదు, అదంతా వెళ్ళాం. నేను కూడా 2 సార్లు వెళ్ళి అక్కడ మీటింగ్ కూడా పెట్టినాను. ఆ బండి తీసేసిన తర్వాత వీళ్ళ పక్కనున్న ఆనుకొని ఉన్న అవన్నీ బిల్డింగ్స్ దగ్గర కూడా వెళ్ళాం. ఇల్లును టచ్ చేయట్లేదు, బిల్డింగ్స్ టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి అక్కడే మీటింగ్ పెట్టినాం. 2 సార్లు మీటింగ్ పెట్టి చెప్పి అదంతా చెరువు అవుతుంది, అది చెరువు అయిపోతుంది అది ఇప్పుడు. ఓకే, ఈడ పుడిక తీయలేదా? పుడికి తీసినారు కదా, ఆడ ఇంత లోతు కనబడుతుంటుంది, 10 అడుగుల పైన ఉన్నది ఆడ. సో అది ఇంకోటి మేము చేసిన దానికి నీరి వాళ్ళు కూడా నేషనల్ ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తోటి కూడా వీ హ్యావ్ ఏ టైఅప్. వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వాలన్నమాట. మేము వాళ్ళు అక్కడ జరిగిన వర్క్ని అదంతా కూడా సర్టిఫై చేస్తారు. సో ఒక థర్డ్ పార్టీ ఆడిట్ లాగా కూడా వీఆర్ గివింగ్ ఇట్ టు నీరి వాళ్ళకి అనమాట. వాళ్ళు కూడా చేసేస్తారు. బోలే इलीगल कंस्ट्रक्शंस पे हाइड्रा का कंट्रोल नहीं है.
इलीगल कंस्ट्रक्शन मतलब अनऑथराइज कंस्ट्रक्शंस FTL में है, FTL में तो है हमारा कंट्रोल है, लेकिन నార్మల్ అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద హైడ్రాకి ఎటువంటి పవర్స్ లేదు. వీ డోంట్ యాక్ట్ ఆన్ నార్మల్ అన్ఆథరైజ్. లైక్ ఎవడో G+2 తీసుకుంటాడు, దానిపైన ఇంకొక 2 ఫ్లోర్లు వేస్తాడు, సో చేస్తే హైడ్రా దాంట్లో. బట్ అదే సపోజ్ ఒక పార్కులో వేసినాడు, లేకపోతే ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నది, లేకపోతే ఒక ఏది FTLలో ఉన్నది, ఆర్ లేకపోతే ఒక ఓపెన్ స్పేస్లో ఉన్నది, వి యాక్ట్. అంటే ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. कौन करे? हमारे टीम करे. नहीं हमारे तरफ से कुछ नहीं करा ऐसा. నేను ఇంకొకటి అందరూ వచ్చి హైడ్రా పేరు చెప్తున్నారు, ఇప్పుడు అది కూడా ఉన్నది. సో ఎవడు ఫుట్పాత్ల మీద ఎంక్రోచ్మెంట్లు తీసినా హైడ్రా పేరే చెప్తున్నారు. ఎక్కడ ఏది మన వెలుగుమట్ల ఖమ్మంలో అక్కడ యాక్ట్ చేసినా కానీ హైడ్రా అనేది ఇది పెడుతున్నారు. సో అంటే హైడ్రా అనే దాన్ని ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు దీన్ని చూపిస్తూ ఉన్నారు. అదే మేము అందుకోసమే మీరు యు నో వెరీ వెల్. సో కంప్లైంట్ మీద ఇమ్మీడియట్ విల్ బి వెరీ రూత్లెస్, ఇమ్మీడియట్ స్ట్రైట్ రిమూవలే ఉంటుంది అనమాట వాళ్ళు. ఎవరన్నా మీకు నేనే इसलिए अगर कोई कंप्लेंट दिए तो बगैर कंप्लेंट कैसे एक्ट कर सकते? हाँ, तो हमारा तो नहीं ऐसा भाई सब नहीं. कंप्लेंट अगर कुछ हमको दिए तो इंक्वायरी करके अगर वो सही है तो इमीडिएटली एक्शन ले रहे हैं हम. యా తప్పకుండా. మీకు ఈ బాటిల్ నెక్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి SNDP వాళ్ళతో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతుంటాము, వాళ్ళకు కూడా ఇస్తున్నాము. ఎక్కడెక్కడైతే కనుక ఛానల్ విడ్త్ మరీ తక్కువ ఉన్నదో అక్కడ ఇంక్రీజ్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా మా అంటే కోఆర్డినేషన్తో వర్క్ చేస్తుంటాం అన్ని GHMC విత్ ఏది SNDP కానీ మేము కానీ విత్ ఇంకా సపోజ్ ఇప్పుడు చెరువులు చేసే దాంట్లో STPలు పెట్టేటట్టు ఇప్పుడు వాటర్ బోర్డ్ వాళ్ళతో కూడా జాయింట్గా పనిచేస్తున్నాం అన్నమాట. ప్రతి చెరువు దగ్గర STP పెట్టేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్లాన్ చేసి అది చెరువులో ఏంటంటే శుద్ధి చేసిన నీళ్లు అంటే ట్రీటెడ్ వాటర్ ఓన్లీ విల్ బి అలౌడ్ టు బి లెట్ ఇన్ టు ద లేక్ అనమాట. సో అది STPలు అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి ప్రతి చెరువు రిజ్యూనేషన్లో అనమాట. సో దిస్ ఇస్ వాట్ కూడా సేమ్ ప్రాసెస్ ఇచ్చాం కదా, సేమ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ అని అడిగినాము, రికార్డ్స్ అడిగినాము, జరుగుతున్నది అది కూడా. సో దట్స్ ఆల్సో గోయింగ్ ఆన్. సో చెప్పినాము, రికార్డ్స్ అడిగినాము, ఎందుకంటే మా దాంట్లో దాన్ని ఇచ్చాం మేము. నోటీస్ ఇచ్చినప్పుడు దాంట్లో క్లియర్గా మాకు వచ్చిన ఫైండింగ్స్ అన్నీ కూడా ఇచ్చాం. దాని మీద వీఆర్ ఆస్కింగ్, కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంక్వైరీ ఈజ్ అండర్ వే. ఓకే రైట్. దుష్ప్రచారం మీద ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే ఇది అంటారు కదా, పండ్లు కాసే చెట్టుకే ఎక్కువ పడుతుంటాయని చెప్పి పనిచేసే వాళ్ళ మీద ఎక్కువ పడుతుందేమో బహుశా. సో అది హైడ్రా అనేది కొంచెం ప్రజలకి కొంత ఒక అట్లీస్ట్ కాస్త వరకు కొంతవరకు నమ్మకం కలిగించామని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, అది మీరే చెప్పాలి. సో కొంతవరకు అయితే మేము అది పనిచేస్తున్నది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఆ ప్రయత్నంలో భాగమే మేము ఇంకా ముందు స్ట్రాంగ్గా వెళ్ళడానికే. మా వైపు నుంచి చిన్న పొరపాటు జరిగినా దాన్ని మేము ఎప్పటికప్పుడు మార్చుకుంటాము అండ్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నాం కదా. ఈవెన్ క్రేన్ ఆపరేటర్ కూడా అతను ఏమైనా ఉంటే అతనికి మళ్ళీ 1-2 సార్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మనం లాండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎవరో హోంగార్డ్ కానిస్టేబుల్ అక్కడ కింద ఎవరితో మిస్బిహేవ్ చేస్తాడు, అంత మాత్రాన మొత్తం ప్రభుత్వం లేకపోతే అక్కడ పైన CPO అందరూ చేస్తారని కాదు, కింద ఎక్కడో జరుగుతుంది. మన వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తాం, బ్రీఫింగ్ ఇస్తాం, అరే ఇట్లా చేయకూడదు బాబు, జాగ్రత్త, మనం బిహేవియర్ పద్ధతిగా ఉండాలి, మనం పబ్లిక్ తోటి మనం ఏమి వెళ్ళేది సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే చేస్తాం అన్నమాట. ఇట్లా చేస్తాం. దుష్ప్రచారం అనేది అంటారా, సో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళ కోసము వాళ్ళ చెప్తున్నాను వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం చేసేటటువంటిది ఉంటుంది. సో దీంట్లో ఈ దుష్ప్రచారాలు ఇటువంటి దానికి చెక్ పెట్టాలని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెడుతుంది కూడా అనమాట. సో పెట్టి మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడానికే ఇది పెట్టింది. ఓకే, I think 4కి మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాము. థ్యాంక్ యూ. రైట్.